మీలో ఎవరైనా హైదరాబాద్లో మెట్రో ట్రైన్ ఎక్కిన వాళ్ళు ఉంటే మీ అందరికి ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వచ్చే స్టేషన్ ప్యారడైస్. తలుపులు ఎడమ వైపు తెరుచుకుంటాయి. సో ఇట్లాంటి అనౌన్స్మెంట్ చూస్తూ ఉంటారు కదా, అండ్ డిస్ప్లే అవుతుంది, అట్లాగే ఒక మ్యాప్ ఉంటుంది, నెక్స్ట్ స్టేజ్ ఇది, నెక్స్ట్ స్టేజ్ ఇది, నెక్స్ట్ స్టేజ్ ఇది అని. సో టైమింగ్ కూడా పడుతూ ఉంటుంది. సో ఇంత ఈజీగా ఉంటుంది ప్రయాణికులకు. అదే రకంగా ఆర్టీసీ బస్సులలో కూడా అట్లాంటి ఫెసిలిటీ కల్పించబోతున్నారు. సో ఇప్పుడు అదే వార్త, దానికి సంబంధించిన వార్తనే. మెట్రో తరహా ఆర్టీసీ నిర్వహణకు కసరత్తు, బస్సులోనే ముందొచ్చే స్టాఫ్ అనౌన్స్, స్టేజీలు స్క్రోలింగ్. సో నెక్స్ట్ వచ్చే స్టాఫ్, ఎందుకంటే చాలామంది హైదరాబాద్లో తెలియక మెట్రో అందరు ఎక్కలేరు, కొంతమంది ఆర్టీసీ బస్సులు ఎక్కుతారు. ఆ ఎక్కిన వాళ్ళు ఇక్కడ నుంచి తోసుకుంటా ముందరికి పోయి దిగ లోపల ఈ స్టాప్లో దిగాల్సిన వ్యక్తి ఒక 4-5 స్టాప్లో దిగాల్సిన పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితులకు కష్టం లేకుండా ఒక 2 స్టాప్ల ముందే ఆడ పేరు కనబడితే ఇక తయారయ్యి ముందడ మందిని జరపడం ముందడికి పోవచ్చు అన్నట్టు. సో బస్సులలోనే ముందుకొచ్చి అనౌన్స్ చేస్తారు, స్టేజీలు స్క్రోలింగ్ అవుతాయి. జీపీఎస్తో సమయపాలన పాటించేందుకు కసరత్తు, జిహెచ్ఎంసీ గ్రేటర్ ఆర్టీసీ సంయుక్త కార్యాచరణ, త్వరలోనే ఈఓఐ పిలువనున్న జిహెచ్ఎంసీ. సో ఆర్టీసీ బస్సు అంటేనే సమయానికి రాదు, వస్తే వరుసగా ఒకే నంబర్ బస్సులు వస్తాయి. అంటే ఇప్పుడు 1వ నంబరు బస్సు ఎక్కాలని జూ పార్క్ పోవాలంటే వస్తూనే ఉంటాయి. నేను వేరే ఎక్కడికో పోవాలనుకుంటా, జూ పార్క్ బస్సులు వస్తూనే ఉంటాయి, ఒకటి అని. నాకు 16 నంబర్ కావాలంటే రాదు. సో ఇట్లా రకరకాలుగా బస్సులు అయితే ఇబ్బంది అవుతాయి. సో లేకపోతే గంటల తరబడి వాటి కోసం ఎదురు చూడాల్సిందేనని ప్రయాణికుల భావన. దీంతో పాటు నగరానికి కొత్తగా వచ్చిన వారు, చదువురాని వారు కానీ బస్సు ఎక్కినప్పటి నుంచి గమ్యస్థానం చేరే వరకు ఆందోళన తప్పదు. దిగాల్సిన స్టాప్ పోయిందా ఉందా అనే భయం. ఇటు కండక్టర్ అడిగినాడు సిగ్గుపడి ఉంటాడు. మనకు అసలు జాక్ రమ్మని లొకేషన్ చెప్పినోడు ఫోన్ ఎత్తాడు టైంకి. నువ్వు 16 నంబర్ బస్సు ఎక్కినాడు, ఎక్కినాక మర్చిపోతాడు. ఇక మల్కాజిగిరి వచ్చిందా లేదా అని కూడా చూసుకుంటూ కూర్చోవాలి. ఆయనకి ఫోన్ చేస్తే కలదు టైంకి ఏ స్టాప్లో దిగాలని. ఇట్లాంటి సమస్యలు ఉండకుండా ఒక్కసారి మనం పోవాల్సిన గమ్యం ఏదైతే మనకు తెలిసిందో, అవతలోడు చెప్పిండో అది బస్సులో మనకు కనబడుతుంది అన్నట్టు. ఇక నుంచి ఎలాంటి సందేహాలు సమస్యలకు చెక్ పెట్టేందుకు జిహెచ్ఎంసీ గ్రేటర్ ఆర్టీసీ సంస్థలు నడుం బిగించాయి. మెట్రో రైలు తరహాలో ఆర్టీసీ బస్సులు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించాయి. ఏప్రిల్ నాటికి ఈ ప్రణాళికను అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బస్సుల సమయపాలన సైతం క్రమబద్ధీకరించనున్నారు. కొత్త సంస్కరణలు చేపట్టడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేస్తారు. జిహెచ్ఎంసీకి టెండర్లు పిలనుంది. ముందొచ్చే బస్ స్టాప్ గురించి, మెట్రో రైల్లో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు రైలు బయలుదేరగానే ముందొచ్చే స్టేషన్ పేరు అనౌన్స్ చేస్తారు. అదే తరహాలో ఆర్టీసీ బస్సుల్లోనూ చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు బస్సుల్లోనూ సంబంధిత బస్సు ప్రారంభం నుంచి చివరి స్టాప్ వరకు వచ్చే స్టేజీలను సంబంధించిన పేర్లు డిస్ప్లేలో స్క్రోలింగ్ చేసేలా చూస్తున్నారు. సో సమయపాలన క్రమబద్ధీకరణ కూడా చేస్తారట. ఆర్టీసీ బస్సుల సమయపాలనకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఏ మార్గంలో ఏ నంబరు ఏ సమయానికి వస్తుందో బస్ షెల్టర్ దగ్గర డిస్ప్లే బోర్డులో ఉంటుంది. ఏ నంబరు ఏ సమయానికి ఎప్పుడు వస్తుంది, సో ఏ మార్గంలో పోతుంది అని చెప్పేసి కూడా బస్ స్టాండ్లో కూడా ఎత్తారట. అంతేకాదు ప్రయాణికులు ఇంటి నుంచి బస్ స్టాప్ వరకు ఎంత దూరం ఉంది, తమకు కావాల్సిన బస్సును అందుకోవాలంటే ఏ సమయానికి బయలుదేరాలి అనే అంశాలను స్ట్రీమ్ లైన్ చేయనుంది. దీంతో ఆర్టీసీ బస్సుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇక గ్రేటర్లో 2800 బస్సులు ఉన్నాయట. గ్రేటర్లో హైదరాబాద్లో 2800 బస్సులు ఉన్నాయి. అయితే జనాభా మాత్రం సుమారు 2 కోట్ల మంది ఉన్నారు. జనాభాకు అనుగుణంగా సుమారు 8000 బస్సులు కావాలని రవాణా రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో జిహెచ్ఎంసీ ఆర్టీసీ సంయుక్త చర్యలు, ఆర్టీసీ బస్సులు బస్ షెల్టర్లకు సంబంధించి చేపడుతున్న కొత్త సంస్కరణలకు ఆర్టీసీ యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే బస్ షెల్టర్లను సైతం రెగ్యులరైజ్ చేయనున్నారు. అనధికారిక బస్ స్టాపులు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది. దీంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో డిస్ప్లే స్క్రోలింగ్, బస్ షెల్టర్ వద్ద డిస్ప్లే బోర్డులు ఏర్పాటు కావాల్సిన టెక్నాలజీ అందించడానికి ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేయాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద కంపెనీలు పిలవడానికి అయితే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఆర్టీసీ బస్సులో కూడా మెట్రో లెక్క నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుంది, అండ్ మనకు కావాల్సిన బస్సు ఏ బస్సు ఎక్కాలి, ఏ బస్సు ఏ రూట్లో పోతుంది, ఎన్ని గంటలకు పోతుంది, ఎన్ని గంటలకు పోతుంది అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.